హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. రెండు బట్టల క్లిప్స్ ఉంటే చాలండి, మన 100 మంది వచ్చినా సరే కానివ్వండి, వంట అనేది చెయ్యి టచ్ చేయకుండానే మనం వడ్డించవచ్చు అండి. అండ్ వాటితో పాటు ఇంకొన్ని టిప్స్ ఏంటి ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. మనం ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా వలవాలి అంటే మెయిన్ పెద్ద ప్రాబ్లం అండి. అందులో స్కూల్స్కి కానివ్వండి, ఆఫీస్కి కానీ వెళ్ళే అప్పుడు ఒలుచుకోవాలి అంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదండి. అయితే ముఖ్యంగా పాలకూర వలవడం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దానిలో కుళ్ళిపోయిన ఆకులు ఎక్కువగా ఉంటాయి కదా. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు వలవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సింపుల్గా ఈ విధంగా నైటే కుళ్ళిపోయిన ఆకులను కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఏదైతే ఆ కట్ట వస్తుందో ఆ కట్టని రబ్బర్ బ్యాండ్ తీసేసేసి మొత్తం కింద పెట్టేసి, ఏదైతే మనకి మంచి ఆకుల్లా కనిపిస్తుంటాయి ఆటోమేటిక్గా కుళ్ళిన ఆకులు ఏమవుతాయి అంటే కింద పడిపోతాయండి. సో మంచి ఆకులు ఏదైతే ఉన్నాయో ముందుగా మనం ఈ విధంగా పేర్ చేసి పెట్టేసుకొని కట్టేసి ఒక మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్లో కనుక చుట్టేసి పెట్టేసాము అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఈజీగా అనేది అయిపోతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేయకుండానే సింపుల్గా మనకు ఆకుకూరలు ముఖ్యంగా పాలకూరలు వలవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా నైటే చేసి పెట్టేసుకున్నామే అనుకోండి, ఈజీగా మనకు ఆకుకూర వలసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఆయిల్ మనం డీప్ ఫ్రై చేస్తాం, నాన్ వెజ్ కానివ్వండి లేదంటే వెజ్ ఎవరైనా కొన్నిసార్లు డీప్ ఫ్రై చేసామనుకో 2-3 టైమ్స్ ఆయిల్ వాడేస్తుంటాం, మిగిలిందంతా అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. అయితే ఆ అనవసరమైన పడేయకుండా ఎలా రీయూజ్ చేయాలో చూద్దామనండి. ఆయిల్ ఒక బౌల్లో వాటర్ పోసాను, దానిలో ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది, కొంచెం వేసానండి, ఫ్యూ డ్రాప్స్, మంచి వాసన వస్తూ ఉంటుంది. అండ్ అలానే ఏదైతే ఆయిల్ మనం అనవసరమైన పడేస్తామో ఆయిల్ని అయితే వేసేసాను. ఒత్తి అయితే పెట్టుకోవడానికి ఏంటంటే డిస్పోజబుల్ గ్లాస్లోంచి కొంచెం కట్ చేస్తాను, లేదా మీరు వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ కూడా కట్ చేసి ఆ విధంగా హోల్ చేసి పెట్టేసామనుకోండి, మనకు వాటర్లో కాబట్టి ఫ్లోట్ అవ్వడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఒత్తి అనేది వెలిగించుకొని పెట్టుకున్నాం, ఈవినింగ్ ఆ టైంలో ఎసెన్షియల్ ఆయిల్ వేసాం కాబట్టి ఈవినింగ్ ఆ టైంలో పెడితే మనకి మంచి వాసన వస్తుంది. అనవసరమైన ఆయిల్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ కటర్స్ ఒకటే అందరం ఇళ్ళలో వాడుతున్నాం అనుకోండి, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అదే వాడుతున్నాము, ఒకళ్ళు కనుక ఇన్ కేస్ ఫంగస్ ఉంది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి కూడా మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం నెయిల్ కటర్ వాడేకుందాము అనుకుంటామో ఒక 10 నిమిషాలు గోరువెచ్చని నీళ్ళలో పెట్టేసి తర్వాత వాడుకున్నామే అనుకోండి, ఇన్ కేస్ ఎవరికైనా ఫంగస్ ఉన్నా కదా ఆ ఫంగస్ అనేది వేరే వాళ్ళకి ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా నొప్పులు హెవీగా ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళకి హార్ట్ ప్యాక్ కనుక అవైలబుల్ లేదు అనుకోండి, సింపుల్గా మన ఇంట్లోనే చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనకి ఏంటంటే ఈ విధంగా డైపర్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి, ఈ డైపర్ని అయితే ఒకటైతే తీసేసుకోవచ్చండి. దీనిలో వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు అయితే పోసేసండి. మనకి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి, మనకి అప్పటికప్పటికి హార్ట్ ప్యాక్ కావాలి అనుకోండి, లేదు అనుకోండి, ఈ విధంగా డైపర్ ఉంటే చాలా హార్ట్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. చాలా వెయిట్ కూడా ఉంటుందండి. దాని లోపల ఉన్నాయి మనకి తెలుసుగా ప్రతి ఒక్కరు కూడా, ఆ మెటీరియల్ ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకునే మెటీరియల్. ఎన్ని పోసాను చూడండి, మీరే చూడండి, కొంచెం కూడా అడుగునుండదు. దీనివల్ల ఏంటంటే మనకి చాలాసేపు ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. ఇది పెట్టుకున్నంతసేపు కూడా కొంతమందికి ఎక్కువగా సివియర్గా పెయిన్స్ ఉన్నాయి, అప్పటికప్పటికి మనకి హార్ట్ ప్యాక్ కనుక లేదు అని ఈ విధంగా డైపర్ ఉంటే చాలండి, హార్ట్ ప్యాక్ అనేది పెట్టేసుకోవచ్చు. మనకి కొంతమంది అంటే ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మాత్రమే హార్ట్ ప్యాక్ వాడాలి అనుకున్నారనుకోండి, ఆ టైంలో ఒకసారి కొంటాం మళ్ళీ అనవసరంగా పడేద్దాం అనుకునే వాళ్ళకి చాలా కాస్ట్ కూడా ఉంటున్నాయి హార్ట్ ప్యాక్స్ అనేవి. అలా కాకుండా ఈ విధంగా మనకు తక్కువ ఖర్చుతోటి ఎంత 10-15 రూపాయలు ఉంటుందంటే ఒక డైపర్ వచ్చేసేసి, ఈ డైపర్ను కనుక కొన్నామే అనుకోండి, అది ఎక్కడైతే గాయం తగిలిన అన్ని రోజులు పెట్టేసుకోవచ్చు, మనకి సింపుల్గా ఉంటుంది. అండ్ అలానే ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎక్కువసేపు కూడా మనకు వేడిగా ఉంటుంది. పెయిన్స్ ఎప్పుడైనా మెడ నొప్పులు కానివ్వండి, లేదా దెబ్బ తగిలినప్పుడు మోకాల నొప్పులు కానివ్వండి, ఇక్కడ గిలకల నొప్పులు కానీ ఉన్నప్పుడు సింపుల్గా ఈ విధంగా మనకి డైపర్ ఉంటే చాలా హార్ట్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే కనుక ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చుట్టాలు ఎప్పుడైనా ఎవరైనా వచ్చారు అనుకోండి, మనం గారెలు కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, దోశ కానీ పెట్టాలి అనుకోండి, చేతితో టచ్ చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది అంటే ఫోక్స్ యూజ్ చేస్తారు, కొంతమంది పట్టుకుని హోల్డర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. మనకి ఇన్ కేస్ అవైలబుల్లో లేవు అనుకోండి, అలాంటి 2 బట్టల క్లిప్స్ ఉంటే చాలండి, మనకి చక్కగా మంచిగా ఎంతమంది వచ్చినా కానీ చేయి అనేది పెట్టకుండానే మన ఇడ్లీలు కానివ్వండి, వడలు కానివ్వండి, దోశలు కానీ వడ్డించవచ్చండి. ఎలాగా ఏంటి అనేది చూద్దాం.
ఈ విధంగా బట్టల క్లిప్ని అయితే తీసేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ నేను చూపించిన మాదిరిగా యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవచ్చు. యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగా చూపించిన విధంగా ఏంటంటే మనం స్పూన్స్ కనుక పెట్టేసాము అనుకోండి, మనం చేయి టచ్ చేయకుండానే ఈ మధ్యలో సహాయంతో దీని మధ్యలో సహాయంతో మనం ఈజీగా ఇడ్లీ కానివ్వండి, వడ కానివ్వండి, లేదు అంటే దోశ కానీ ఏవైనా కానివ్వండి మన చేయి టచ్ చేయకుండానే పెట్టాలి అనుకున్నప్పుడు సింపుల్గా మన పని అయితే అయిపోతుంది. చూడండి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పట్టుకోవడానికి మంచి హోల్డర్ లాగా అయితే ఉంటుంది. ఒక క్లిప్ ఉంటే సరిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.